సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి అఫీషియల్గా మనకి పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ లెవెల్ జాబ్స్కి సంబంధించి ఒక బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి చేరగానే మనకి 60,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. కేవలం మనకి ఒకే ఒక రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది గైస్. ఎగ్జామినేషన్లో మనకి ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అనేవి కూడా ఏమి కూడా ఉండవు. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వస్తే బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్గా మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్ట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక సో మనకి జూలై 22 నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇక లాస్ట్ ఇయర్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఆగస్టు 21 వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్ట్కి ఆల్ ఇండియా నేషనల్ సిటిజన్స్ అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో మీరు ఏ స్టేట్కి చెందినా సరే ఈ యొక్క వేకెన్సీస్కి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. గాయస్, మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ప్రముఖ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క సంస్థలో మనకి రిఫైనరీ డివిజన్స్తో పాటు పైప్ లైన్ డివిజన్స్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లోను, తెలంగాణ వాళ్ళకి తెలంగాణలో మనకి పోస్టింగ్ అనేది కూడా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. సో తెలంగాణ స్టేట్కి సంబంధించిన వేకెన్సీస్తో పాటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అన్ని క్యాస్ట్ల వరకు కూడా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది గైస్. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అని చెప్పేసి ఈ విధంగా మనకి అన్ని క్యాస్ట్ల వరకు కూడా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. సో మనకి ఓపెన్ కేటగిరీలో ఎక్కువ వేకెన్సీ అనేవి ఉన్నాయి కాబట్టి సో మరి ఏ క్యాస్ట్కి చెందినా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసేసుకోవచ్చు. నెక్స్ట్, ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరినీ కూడా ఫ్రీగా అయితే అప్లై అయితే చేసేసుకోవచ్చు గైస్. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 300 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్, ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేట్లయితే కనుక జూలై 31, 2024 నాటికి మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయితే కనుక 26 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక 29 ఇయర్స్ వరకు, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక 31 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి మల్టిపుల్ పోస్టులను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. అన్ని క్వాలిఫికేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి కూడా మనకి సపరేట్గా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. సో మీరు ఐటీఐ చేసినా, డిప్లొమా చేసినా, డిగ్రీ కంప్లీట్ చేసినా సరే ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే కెమికల్ టెక్నాలజీ, రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ అనేటువంటి ఈ యొక్క విభాగాలలో ఎవరైతే డిప్లొమా అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది మీకు లేనట్లయితే కనుక మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆర్ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ అనేది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా ఉండి ఎవరైతే బీఎస్సీ డిగ్రీ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసేసుకోవచ్చు. సో పి అండ్ యూ విభాగంలో ఉన్నటువంటి జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టుకు వచ్చేసరికి ఎవరైతే మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అనేటువంటి ఈ యొక్క బ్రాంచెస్లలో డిప్లొమా కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసేసుకోవచ్చు. సో ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది కనుక మీకు లేనట్లయితే కనుక ఎవరైతే ఫిట్టర్ ట్రేడ్లో ఐటీఐ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్, ఇదే పోస్ట్కి బీఎస్సీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. దీంతో పాటుగా బాయిలర్ కాంపిటీషన్ సర్టిఫికేట్ కానీ లేదంటే నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ అనేది కూడా మీకు ఉండాల్సి అయితే ఉంటుంది.
నెక్స్ట్ P&U విభాగంలో ఉన్నటువంటి పోస్టులతో పాటు O&M అనేటువంటి విభాగంలో ఉన్నటువంటి పోస్టులు కూడా ఎవరైతే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో డిప్లొమా కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగాలలో 3 years డిప్లొమా కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్కి కూడా సపరేట్గా వేకెన్సీ అనేవి కేటాయించడం అనేది జరిగింది. నెక్స్ట్ మనకి మెకానికల్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే మెకానికల్ బ్రాంచ్లలో డిప్లొమా కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ విభాగాలలో డిప్లొమా కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్కి కూడా సపరేట్గా మనకి వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. ఫైనల్గా మనకి జూనియర్ క్వాలిటీ కంట్రోల్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే BSc డిగ్రీ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ పైప్ లైన్ డివిజన్స్లో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఎలక్ట్రికల్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగాలలో డిప్లొమా కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మెకానికల్ విభాగాలతో పాటు T&I విభాగంలో కూడా మనకి సపరేట్గా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. సో ఈ యొక్క పోస్టులకి ఎవరైతే సంబంధిత డిపార్ట్మెంట్లో డిప్లొమా కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి బ్రాంచెస్ అనేవి కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఈ యొక్క బ్రాంచెస్లలో ఎవరైతే డిప్లొమా అనేది కంప్లీట్ చేసి ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో వర్క్ ఎక్స్పీరియన్స్ ఈజ్ నాట్ మ్యాండటరీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా మీకు ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. నెక్స్ట్ మనకి టెక్నికల్ అటెండెంట్ గ్రేడ్ 1 పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటుగా నోటిఫికేషన్లో ఇచ్చేటువంటి ఈ యొక్క ట్రేడ్స్లలో ఎవరైతే ITI చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్టులకి సంబంధించి సెలక్షన్ మెథడాలజీ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్లయితే కనుక ఓన్లీ 2 స్టేజెస్లో ఇక వేకెన్సీస్కి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది కేస్. ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది టోటల్గా మనకి 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి ఈ యొక్క టెస్ట్ అనేది మనకి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. 2 hours పాటు కూడా మనకి ఈ యొక్క టైం డ్యూరేషన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది గైస్. ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే మనకి ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక 75 క్వశ్చన్స్ అనేవి మీరు ఏ విభాగంలో అయితే ఒక పర్టికులర్ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉంటారో ఒక రిలవెంట్ డిసిప్లిన్ నుంచి మనకి రిలేటెడ్గా క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో డిసిప్లిన్కి రిలేటెడ్గా మనకి 75 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం అయితే జరుగుతుంది. మిగిలినటువంటి యొక్క 25 మార్క్స్లలో న్యూమరికల్ ఎబిలిటీ నుంచి మనకి 15 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ నుంచి మనకి 10 క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి మనకి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. దీంతో పాటుగా మనకి దెర్ విల్ బి నో నెగిటివ్ మార్కింగ్ ఫర్ రాంగ్ ఆన్సర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండవు గైస్. సో అన్ని క్వశ్చన్స్కి కూడా మనము అటెంప్ట్ అయితే చేయొచ్చు. సో ఎవరైతే ఇక రిటన్ ఎగ్జామినేషన్ క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి పోస్టులను బట్టి మనకి స్కిల్ టెస్ట్ కానీ లేదంటే ఫిజికల్ టెస్ట్లు అనేవి కండక్ట్ చేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. సో ఇక సెకండ్ స్టేజ్ అనేది మనకి జస్ట్ మనకి క్వాలిఫై నేచర్లో మాత్రమే ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు వచ్చేసరికి విశాఖపట్నంలోను, తెలంగాణ అభ్యర్థులకు వచ్చేసరికి హైదరాబాద్లో అయితే ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్కి అయితే ఇవ్వడం జరిగింది. గాయస్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ కింద వర్క్ చేస్తున్నటువంటి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఆఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇక పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకు సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ అనేది కూడా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించినటువంటి లింక్స్ అన్నిటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఎటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.